మనం డ్రాఫ్టింగ్ కమిటీ గురించి చెప్పుకున్నాం మనం. భారత రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగ పరిషత్తు మొత్తం రాజ్యాంగ పరిషత్తులోనే ఉన్న కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ ఏది? ఉన్న అన్ని కమిటీల్లో కల్లా అతి ముఖ్యమైన కమిటీ ఏదంటే ఇప్పుడు మనం చెప్పుకునే డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఇందులో ఎంతమంది ఉంటారు అనేది కూడా మీకు తెలుసు. ఎంతమంది ఉంటారు? 1+6. 1+6 అంటే మొత్తం కూడా 7 మెంబర్స్ ఉంటారు. 7 ఉంటారు. 1+6. అసలు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేస్తుంది? డ్రాఫ్టింగ్ కమిటీ అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఇది ఏం చేస్తుంది అంటే దీని డ్యూటీ ఏంటి అంటే రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎన్నో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా రాజ్యాంగ పరిషత్ సమావేశానికి హాజరవుతారు. ఇప్పుడు పాత పార్లమెంట్ ఉంది కదా, మరి ఆ పాత పార్లమెంట్లో సెంట్రల్ హాల్ అని ఉండేది. ఆ సెంట్రల్ హాల్లోనే రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగాయి అప్పుడు. అయితే అందరూ కూర్చున్న తర్వాత సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎన్నో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఒక అంశం మీద మీ అభిప్రాయం ఏంది, మరో అంశం మీద ఈ అంశాన్ని అసలు రాజ్యాంగంలో చేర్చాలా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. ఒకరేమో పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటుంటారు ఒక అంశం మీద, మరొకరేమో నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అది చేరిస్తే ఇది వచ్చిద్దేమో, ఆ అంశం చేరిస్తే రేపొద్దున భవిష్యత్తులో వీళ్ళకి ఏమన్నా హాని కలిగిద్దేమో అని ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అలానే ఇంకొంతమంది సో వేరే వేరే ఐడియాస్ ఇస్తూ ఉంటుంటారు. రాజ్యాంగ పరిషత్తులో రాజేంద్ర ప్రసాద్కి అంటే మొత్తం రాజ్యాంగ పరిషత్ చైర్మనే కదా అతను. మొత్తం కూడా రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అంటే ఇక్కడ కూర్చుంటాడు. అతనికి ఒక డౌట్ వచ్చింది. రోజు మనం ఈ రాజ్యాంగ పరిషత్తులో ఇన్ని పాయింట్లు డిస్కస్ చేస్తున్నాం కదా, చాలా పాయింట్లు డిస్కస్ చేస్తున్నాం కదా. కొంతమంది పాజిటివ్ చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు, కొంతమంది ఐడియాస్ చెప్తున్నారు. ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కదా, ఎవరైనా మంచి పాయింట్లు చెప్పగానే చప్పట్లు కొడుతున్నాం. ఆహా, ఏమా ఉంది అసలు, భలే చెప్పాడు, ఈ ఐడియా భలే ఉంది అని చప్పట్లు కొడుతున్నాం. రోజు ఈ మంచి పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ మంచి పాయింట్లను ఎవరైనా రాస్తున్నారా అని ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులని అందరిని అడిగాడు. అందరూ ఒకరి ముఖం చూసుకుంటున్నారు. మీరు ఎట్లా నేను పాఠం చెప్తా ఉంటుంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారా అంటే మీరు ఎట్లా ఒకళ్ళ ముఖంలో ఎట్లా చూసుకుంటారో అట్లా వాళ్ళు కూడా ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటున్నారు. అంటే ఎవరు రాసుకోవట్లేదు, ఎవరు రాయట్లేదు వాటి గురించి. కొందరి దగ్గర నిలబడ్డారు, నేను రాస్తున్నాను అని చెప్పేసి ఇట్లా చూపించారు. వాళ్ళ దగ్గర ఒక 2 పేజీలు ఉన్నాయి. కొంతమంది లేసి నేను రాస్తున్నాను అని చెప్పేసి ఒక 6 పేజీలు 7 పేజీలు. అంటే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు కూడా నోట్ చేయట్లేదు ఆ పాయింట్లని. అప్పుడు ఒక వ్యక్తి పొట్టిగా ఉన్నాడు, కొంచెం లావుగా ఉన్నాడు, కొంచెం దృఢంగా ఉన్నాడు, అలీ బాషా లాగా ఉన్నాడు మొత్తం కూడా. అప్పుడు బిఆర్ అంబేద్కర్ ఆ వ్యక్తి లేచి, నేను ప్రతి పాయింట్ నోట్ చేస్తున్నాను, ప్రతి పాయింట్ కూడా నేను నోట్ చేస్తున్నాను, ఓకేనా, నేను రాసింది ఇదిగో మీకు చూపిస్తున్నానని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు లేదా చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను రాశాను చూడండి, చాలా నీట్గా ఉందని చూపించాడు. చర్చల్లో డిస్కషన్స్లో ఏదైతే కన్ఫామ్గా అనుకున్నారో అవన్నీ కూడా నీట్గా రాశాడు బాగా. సో బిఆర్ అంబేద్కర్ గురించి మనకు తెలుసు కదా, అపర మేధావి, లా చదివాడు, ఎన్నో గొప్ప చదువులు చదివాడు, అలాంటి వ్యక్తి అనమాట. సో అప్పట్లో ఇప్పుడు ఏదైతే డిస్కషన్ ఉందో ప్రతిది కూడా నీట్గా రాసుకున్నాడు. దాదాపుగా అందరిలో కూర్చున్నాడు. అందరిలో కూర్చొని తను కూడా ఒక సభ్యుల్లాగా ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా గొప్ప మేధావి అనొచ్చు. ఎందుకంటే ఈయన 2 అప్పటికే డాక్టరేట్స్ పొందాడు. లండన్ వెళ్ళాడు. ఆ లండన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ లండన్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక డాక్టరేట్ పొందాడు. అలానే కొలంబో యూనివర్సిటీ
ఆ కొలంబో యూనివర్సిటీ దగ్గరకు కూడా వెళ్ళి డాక్టరేట్ పొందాడు. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం కూడా భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చైర్మన్ ఏమన్నాడు ఈ రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే, మనం ఇప్పటి నుంచి డ్రాఫ్టింగ్ కమిటీని చేస్తున్నాం. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే మొత్తం కూడా ఏదైతే మనకు కావాల్సిందో అది నీట్గా నువ్వు రాసావో ఆ డ్రాఫ్టింగ్ కమిటీని చేస్తున్నావు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి నువ్వే చైర్మన్, నువ్వే చైర్మన్ అని చెప్పేసి ప్రకటించాడు. ఆ చర్చల్లో, ఆ మీటింగ్లో మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఆ మీటింగ్, ఆ జరిగే చర్చల్లో ఏవైతే ఫైనల్ అవుతాయో, ఫైనల్గా ఇది ఇది ఉంటే బాగుంటుంది అని ఏవైతే అంశాలు ఉంటాయో అవి మొత్తం కూడా మీరే రాయండి. మీతో పాటుగా నువ్వు చైర్మన్వి, అంబేద్కర్ చైర్మన్గా ప్రకటించాడు. నీతో పాటుగా 6 మెంబర్స్ ఉంటారు, 6 ఉంటారు, 6 మెంబర్స్ 6 ఉంటారు. ఇట్లా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, భారత రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ ఏ తేదీని ఏర్పడింది అంటే, ఇది మొత్తం కూడా ఇప్పుడు నేను జరిగిన సంఘటన ఏదైతే ఉందో, బిఆర్ అంబేద్కర్ని లేపి నీతో పాటు కూడా ఒక 6 మెంబర్స్ ఉంటారు డ్రాఫ్టింగ్ కమిటీ, మీరు మొత్తం కూడా ఫైనల్గా అవుట్ అయిన మొత్తం కూడా ఒకసారి రాయండి అని చెప్పేసి ఇట్లా డ్రాఫ్టింగ్ కమిటీని ఏ తేదీన ఏర్పాటు చేశారు? ఏ తేదీన? 1947, 1947, 1947 ఆగస్టు 29, ఆగస్టు 29 ఈ డేట్న డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఇది, చాలా. ఆగస్టు 29, 1947. 1947 ఆగస్టు 29న ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్తులోని డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్తో పాటు ఎంతమంది సభ్యులు ఉంటారు? 1+6 మెంబర్స్ ఉంటారు. వాటి గురించి మనం చెప్పుకున్నాం. అయితే భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ క్లాప్స్ కొడుతూ ఆహ్వానిస్తూ బిఆర్ అంబేద్కర్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అక్కడ పుష్పగుచ్చాలు ఇచ్చేసి, మీరు ఈ సందర్భంగా ఏమైనా మాట్లాడతారా అని అన్నాడు. అంటే అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులను ఉద్దేశించి అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినందుకు కొన్ని మాటలు అన్నాడు. అక్కడ ఒక మాట అన్నాడు, ఏంటంటే రాసుకోండి, ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ చర్చలో భాగంగా ఏమన్నాడంటే, ఇక్కడ ఈ రాజ్యాంగ పరిషత్తులో ఎవరి అభిప్రాయం అయినా గుడ్డిగా రాజ్యాంగంలో రాయబడదు. ఎవరి అభిప్రాయం అయినా, ఇదిగో నాకు ఈ అభిప్రాయం ఉంది, ఇదిగో నాకు అభిప్రాయం ఉందని ఎవరి అభిప్రాయం అయినా గుడ్డిగా ఈ రాజ్యాంగంలో రాయబడదు. దీనికి ప్రతి దానికి కూడా ఒక ఓటింగ్ ఉంటుంది. అంటే ప్రతి అంశానికి కూడా ఓటింగ్ ఉంటుంది. ఎక్కువ మంది ఆమోదించినప్పుడే, అంటే సగం మంది కంటే ఎక్కువ ఆమోదించినప్పుడే, ఒప్పుకున్నప్పుడే ఫైనల్గా ఆ అంశం దేనిలో రాయబడుతుంది? ఫైనల్గా భారత రాజ్యాంగం అనే పుస్తకంలో రాయబడుతుంది, దీనిలో రాయబడుతుంది. అంటే ఓటింగ్ ఉంటుంది, ఎక్కువ మంది ఆమోదించాలి, ఆమోదించిన తర్వాతనే ఆ అంశం భారత రాజ్యాంగంలో రాయబడుతుంది. అందుకని ఎగ్జామ్లో ఏమంటాడంటే, భారత రాజ్యాంగ రచనలో ఎక్కువగా అనుసరించిన పద్ధతి ఏంటి? భారత రాజ్యాంగ రచనలో ఎక్కువగా అనుసరించిన పద్ధతి ఏంటి అంటే ఏం చెప్పాలి? సర్వసమ్మతి పద్ధతి. ఓకేనా, సర్వసమ్మతి పద్ధతి అన్నారు. అంటే సర్వసమ్మతి పద్ధతి అంటే అందరూ దాదాపుగా సగం కంటే ఎక్కువ మంది, లేదా 90%, సగం కంటే ఎక్కువ లేదా 90%. దాదాపుగా ఏంటంటే రాజ్యాంగ పరిషత్తులో ఏం జరిగిందంటే, అందరూ దాదాపుగా 90% ఒప్పుకున్నారంట, 90% ఒప్పుకున్నారంట. ఎవరు కూడా విభేదించలేదు ఏ అంశం మీద కూడా. ఒక అంశం ఏదైనా ఉంటే దాన్ని 90% ఒప్పుకున్నారు. అట్లా 90% ఒప్పుకుంటూనే రాజ్యాంగ రచన బుక్ మీద రాశారనమాట. సో కాబట్టి సర్వసమ్మతి పద్ధతి అనేది ఇక్కడ మనం చూసుకోవాలి.
క్లియర్. తర్వాత నెక్స్ట్, మరి ఇంకా డ్రాఫ్టింగ్ కమిటీ తన పన్ను తాను చేసుకుంటూ పోతుంది. తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఏది ఆ డేట్ కాడి నుంచి 1947 ఆగస్టు 29 కాడి నుంచి. అయితే రాజ్యాంగ రాజ్యాంగ పరిషత్ యొక్క చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఒకరోజు అడిగాడు, ఏమని, ఒకసారి మీరు ఎంతవరకు రాశారు చూపించండి, అసలు మీ ఏడుగురు మొత్తం కూడా మీ డ్రాఫ్టింగ్ కమిటీ ఎంతవరకు రాశారో చూడండి, అది చూపించండి అని అడిగాడు. ఇప్పుడు నేను కూడా ఒకసారి ఎగ్జామ్ పెడితే అసలు ఎంతవరకు రాశారు ఏంది అనేది కూడా చూస్తూ ఉంటాం కదా, అట్లా అడిగాడు, అసలు ఎంతవరకు రాశారో చూపించండి అని. సో దాన్ని ఏమంటారంటే మొదటి రాజ్యాంగ పరిషత్కి, అంటే మొదటి డ్రాఫ్ట్ రాజ్యాంగ పరిషత్కి ఎప్పుడు సమర్పించబడింది అంటే వాళ్ళు కొంతవరకు రాశారు కదా, ఫైనలైజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు రాశారు కదా, అట్లా బాబు రాజేంద్ర ప్రసాద్ అసలు మీరు ఎంతవరకు రాశారు ఫస్ట్ కొంతైనా చూపించండి అన్నదాన్నే మనం మొదటి డ్రాఫ్ట్ అంటాం. సో మొదటి డ్రాఫ్ట్ రాజ్యాంగ పరిషత్కి ఎప్పుడు సమర్పించబడింది చెప్పండి, ఎప్పుడు సమర్పించబడింది, డేట్ చెప్పాలి, మీరందరూ కూడా చదివి ఉంటారు దాదాపుగా. 1948 ఫిబ్రవరిలో, 1948 1948 ఫిబ్రవరిలో, ఓకేనా. మొదటి డ్రాఫ్ట్ ఈ తేదీన రాయబడింది. మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు రాయటం, మళ్ళీ కంటిన్యూ చేస్తారు, చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో ఏవైతే ఫైనలైజ్ అవుతాయో అవి డ్రాఫ్టింగ్ కమిటీలో రాస్తారు, డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు రాస్తారు. అయితే మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ రెండవసారి కొంతకాలం అయిపోయిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ అడిగాడు డ్రాఫ్టింగ్ కమిటీని, ఏమయ్యా మీరు మొత్తం కూడా ఎంతవరకు రాశారో చూడండి, అసలు ఎన్ని పేజీలు అయినాయి ఏంటి అని చెప్పేసి. సో దట్ ఈస్ ద సెకండ్ డ్రాఫ్ట్. రెండవ డ్రాఫ్ట్ రాజ్యాంగ పరిషత్కి ఎప్పుడు సమర్పించబడింది, ఎప్పుడంటే 1948 1948 అక్టోబర్లో. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, దాదాపు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అడిగాడు ఎంతవరకు కంప్లీట్ అయింది అని చెప్పేసి. తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలన చేశారు. ఇట్లా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతాయి, అసలు ఏం రాశారు మొత్తం కూడా దాన్ని ఒకసారి మనం రీడింగ్ చేద్దామని చెప్పేసి అందరికి కూడా ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో, భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. అంటే ఏంటి, ఫస్ట్ మళ్ళీ రీడింగ్ చేయాలి వాళ్ళు. రీడింగ్ అంటే ఇప్పుడు మనం పుస్తక ప్రచురణ కూడా ఇలానే జరుగుతుంది. ఫస్ట్ డ్రాఫ్ట్ 2-3 డ్రాఫ్ట్లు, దాని తర్వాత రీడింగ్, మనం ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అనే దాన్ని రీడింగ్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు రీడింగ్ అనేది ఇదనమాట. ఫస్ట్ రీడింగ్, మొదటి పఠనం, ఫస్ట్ రీడింగ్కి ఎన్ని రోజులు పట్టింది, ఫస్ట్ రీడింగ్ అంటే 5 రోజులు పట్టింది, 5 days, 5 రోజులు పట్టింది, 5 days, 5 రోజులు, మొత్తం కూడా 5 రోజులు ఫస్ట్ రీడింగ్ అనమాట. అంటే కొన్ని పేజీలు కొంతవరకు చదువుతారనమాట. 1948 1948 నవంబర్ 4 నుంచి నవంబర్ 4 నుంచి 1948 నవంబర్ 9, అంటే లేచి నిలబడి రీడింగ్ చేస్తూ ఉంటుంటారు. ఇది మనం డిస్కస్ చేసిందే కదా, ఎందుకంటే అసలు ఆమోదించాలంటే, మొత్తం సభ్యులు ఆమోదించాలంటే అసలు రాజ్యాంగంలో ఉందో తెలియాలి కదా. అందుకని ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా ఏం చేసిద్ది, బడ్జెట్ని చదివి వినిపించిద్ది, అసలు ఇది ఉంది బడ్జెట్లో ఇది ఉంది అని చెప్పేసి. ఆమె చదివితేనే ఆమోదించాలి కదా. అందుకనే ఇక్కడ కూడా భారత రాజ్యాంగంలో అసలు ఏమున్నాయి అని ఒకళ్ళు చదివితే దానికి సంబంధించి అందరూ కూడా వింటారు, అందరూ కూడా జాగ్రత్తగా విన్నారు ఆ 5 days. దాని తర్వాత సెకండ్ రీడింగ్, మొత్తం కూడా అన్ని పేజీలు, చాలా పెద్ద గ్రంథం, ఒక్క రీడింగ్లో అయిపోదు కాబట్టి సెకండ్ రీడింగ్ వచ్చేసి 1948 నవంబర్ 15 ఈ డేట్ నుంచి 1949 అక్టోబర్ 17 ఈ తేదీ వరకు సెకండ్ రీడింగ్. ఈ సెకండ్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కూడా చదవటం అయిపోయింది. ఇలా సెకండ్ రీడింగ్ అయిన తర్వాత మీలో ఏవైనా అంశాలని
సవరణ చెయ్యాలా అని భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ అడిగాడు పైన పైన కూర్చొని. అడిగితే చాలా సవరణలు ప్రతిపాదించారు. చాలా సవరణలు. ఎన్ని సవరణలు ప్రతిపాదించారు అంటే అసలు లెక్కే లేదు మొత్తం కూడా. ఇక లెక్కే లేదు. ఓకేనా? సో సరే 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 మొత్తానికి కూడా మనం తర్వాత చూద్దాము అని చెప్పేసి తర్వాత చూద్దాం అని చెప్పేసి అన్నట్టు. అయితే చూడండి ఒకసారి ఎన్ని సవరణలు ప్రతిపాదించారంటే మొత్తం కూడా 7,635 సవరణలు అంటే మీరు నమ్మరేమో. 7,635 సవరణలు ప్రతిపాదించారు. అంటే ఇదిగో ఇక్కడ ఈ వాక్యం బాగోలేదు దీన్ని మార్చండి, లేకపోతే ఈ పదం బాగలేదు మార్చండి అని చెప్పేసి ఇన్ని సవరణలు చేశారు. 7,635. ఓకేనా? 7,635 సవరణలు చేశారు. అయితే 7,635 సవరణలు ఏవైతే ఉన్నాయో వీటిలో అనవసరం లేనివి తీసేయాలి కదా. అంటే ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదా, అట్లా అనవసరం లేనివి తీసేస్తే రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిన సవరణలు ఎన్నో తెలుసా? 2,473 సవరణలు. ఎందుకంటే కొంతమంది ఇక ఇక్కడ కామా లేదు, ఇక్కడ కామా ఉండాలి, అలాంటి చిన్న చిన్నవి కూడా చెప్తున్నారు. కానీ భారత రాజ్యాంగ పరిషత్ ఏం చేసిందంటే మొత్తం కూడా ఇన్ని సవరణలు, ఈ కొన్ని చెత్త సవరణలు కూడా ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి ఆమోదించినవి మాత్రం 2,473 సవరణలు. ఓకే, తర్వాత థర్డ్ రీడింగ్. ఇంకా థర్డ్ రీడింగ్ అంటే అబ్బా ఇంక అయిపోయింది, సవరణలతో మొత్తం కూడా సవరించాము, ఇప్పుడు ఫైనల్గా వినిపిస్తాను చూడని చెప్పేసి మొత్తం కూడా థర్డ్ రీడింగ్ అనేది సవరణల తర్వాత, అమెండ్మెంట్ తర్వాత ఇదిగో ఫైనల్గా అవుట్పుట్ ఇది అని చూపించడానికి 1949 1949 నవంబర్ 14 ఇట్లా ఇది దీనికి సంబంధించి ఇట్లా 3 రీడింగ్, థర్డ్ రీడింగ్ ఇది 3 రీడింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం మీదుగా కూడా చదవడం అయిపోయింది, సవరణలు చేసిన తర్వాత కూడా చూశారు. ఇప్పుడు ఏంటి కావాల్సిందేంటి? రాజ్యాంగ పరిషత్తులో ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశమైన రోజుల సంఖ్య ఎంత? రాజ్యాంగ పరిషత్తులో మనం స్పెషల్గా డ్రాఫ్టింగ్ కమిటీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఓన్లీ డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశమైన రోజుల సంఖ్య ఎంత? ఓన్లీ డ్రాఫ్టింగ్ కమిటీ ఎన్ని రోజులు అంటే 141 డేస్, 141 రోజులు. గుర్తుపెట్టుకోండి, 141 రోజులు, 141 డేస్, 141 రోజులు ఓన్లీ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే ఫైనల్గా అవుట్పుట్ రాయడం. ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ అసలు మొత్తం మీదుగా కూడా మన భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులు ఎంతమంది? భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులు ఎంతమంది? 299, అంతే కదా, 299. 299 మందిలో ఓకేనా డ్రాఫ్ట్ అనేది ఫైనల్గా వచ్చేసింది. అంటే రాజ్యాంగ ముసాయిదా అంటారు దాన్ని హిందీలో. ముసాయిదా అంటే డ్రాఫ్ట్ ఇంకా ఆమోదించలేదు. అయితే దాని మీద ఆమోదం తెలపాలి, మేము అంగీకరిస్తున్నామని. అందుకని ఇక్కడ చూడండి, 299 మందిలో రాజ్యాంగ ముసాయిదాపై తమ అనుకూలతని మేము ఒప్పుకుంటున్నాం, ఈ డ్రాఫ్ట్ని ఒప్పుకుంటున్నాం, ఇది భారత రాజ్యాంగం అవ్వడానికి ఒప్పుకుంటున్నాం అని అనుకూలతని తెలియజేస్తూ సంతకం చేసిన వారి సంఖ్య 299 మందిలో ఎంతమంది సంతకం చేశారు? 284, 284 మంది. అది ఏ డేట్న? 1949 నవంబర్ 26. 1949 నవంబర్ 26. సార్ 299 మందిలో 284 మంది సంతకం చేశారు, మరి మిగిలిన 15 మంది ఏమైపోయారు? వాళ్ళు గైర్హాజరయ్యారు, అంటే హాజరవ్వలేదు, గైర్హాజరయ్యారు. ఓకేనా? హాజరవ్వలేదు, వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. కొంతమంది చనిపోయారు అని, కొంతమంది మామూలుగా జ్వరం వచ్చి, కొంతమంది వేరే కారణాల వల్ల వాళ్ళు హాజరవ్వలేదు. ఆ రోజున వచ్చిన 284 మంది సంతకాలు పెట్టేశారు. 284 మంది. ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు ఇట్లా రాజ్యాంగం ఇంతగా తయారైందంటే దానికి మూల కారణం ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ముఖ్యమైనదని మనం ఇప్పుడే అనుకున్నాం. అలాంటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు?
బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. అయితే అంబేద్కరు రాజ్యాంగ పరిషత్‌కి ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డాడు? చెప్పండి. ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డాడు? బిఆర్ అంబేద్కరు రాజ్యాంగ పరిషత్‌కి ఎక్కడి నుంచి ఎన్నుకోబడ్డాడు? ఫస్ట్ చూడండి. ఫస్ట్ మామూలుగా ఫస్ట్ చూడండి ఒకసారి. అదే చెప్తున్నాను చూడండి. మొదటిగా మామూలుగా ఫస్ట్ అసలు భారత రాజ్యాంగ పరిషత్తు మనకి దేశం విడిపోక ముందు, విడిపోయిన తర్వాత అలా చూసుకోవాలి కదా! అయితే ఫస్ట్ అసలు విడిపోక ముందు మా భారతదేశము అలానే పాకిస్తాన్ 2 విడిపోక ముందు ఈయన తూర్పు బెంగాల్, తూర్పు బెంగాల్, తూర్పు బెంగాల్‌లో ఒక ప్లేస్ ఉంది. జస్సూర్ కుల్లా, జస్సూర్ కుల్లా అనే ప్లేస్ ఉంది. జస్సూర్ కుల్లా అనే ప్రాంతం ఉంది. ఆ జస్సూర్ కుల్లా అనే ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డాడు. జస్సూర్ కుల్లా అనే ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డాడు. అయితే తర్వాత 1947లో ఏం జరిగిందో తెలుసు. పాకిస్తాను, ఇండియా 2 కూడా విడిపోయినాయి. అయితే ఈ తూర్పు బెంగాల్ అనేది దేనిలో కలిసిపోయింది? తూర్పు బెంగాల్ అనేది ఎందులో కలిసిపోయింది? పాకిస్తాన్‌కి వెళ్ళిపోయింది. పాకిస్తాన్‌కి వెళ్ళిపోయింది. పాకిస్తాన్‌లో కలిసింది. కలిసిన తర్వాత బిఆర్ అంబేద్కర్‌కి భారత రాజ్యాంగం రాయడం అంటేనే ఇష్టం. పాకిస్తాన్ రాజ్యాంగం కాదు. భారత రాజ్యాంగం రాయడం అంటేనే ఇష్టం. మనందరికీ తెలుసు కదా! నేను చెప్పాను యాక్చువల్‌గా మొత్తం అసలు ఇది రాజ్యాంగ పరిషత్తు స్టార్టింగ్‌లో ఎంతమంది ఉండేవాళ్ళు? 389, 389. అయితే ఈ 389లో మన భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఎంతమంది ఇటొచ్చారు? 299. అలానే పాకిస్తాన్ రాజ్యాంగానికి రాయడానికి ఎంతమంది పోయారటు? 90 మంది. అయితే బిఆర్ అంబేద్కర్‌కి ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అంటే చాలా ఇష్టం. పాకిస్తాన్ అంటే ఇష్టం లేదు. సో అందుకనే ఇక్కడ మరి 299 మంది ఉన్నారు. 299లో ఖాళీ లేదు. 299 మందిలో ఖాళీ లేదు. అసలే ఖాళీ లేదు. ఇందులో ఖాళీ లేదు. అంతేమంది ఉన్నారు. అంబేద్కర్ ఏమో బాధపడుతున్నాడు పాపం. అంబేద్కర్ బాధపడుతున్నాడు. ఈ 299 మందిలో ఈ 299 మందిలో ఈ 299 మందిలో బాంబే ప్రావిన్స్ నుంచి ఇందులో బాంబే ప్రావిన్స్ ఆ బాంబే ప్రావిన్స్ నుంచి అంటే రాష్ట్రం నుంచి 19 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. 19 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ 19 మందిలో ఒకరేంటంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ రాసిన చూడండి. మొత్తం 299 మంది ఉన్నారు మన భారత రాజ్యాంగ పరిషత్తులో. అయితే ఈ 299 మందిలో బాంబే ప్రావిన్స్ లేదా బాంబే రాష్ట్రం, ఈ బాంబే ప్రావిన్స్ నుంచి మొత్తం కూడా 19 మంది ఉన్నారు. ఈ 19 మందిలో ఒకరున్నారు. అతని పేరేందంటే ఎంఆర్ జైకర్. ఈ ఎంఆర్ జైకర్ ఏమన్నాడంటే ఈయన ఎంఆర్ జైకర్ ఏమన్నాడంటే తను బయటకు వచ్చి ఒకటే ఒక మాట అన్నాడు. బిఆర్ అంబేద్కర్ చాలా మేధావి. అలాంటి మేధావి భారత రాజ్యాంగానికి అవసరం. నేనున్నా లేకపోయినా కానీ అతను మాత్రం ఉండాలని చెప్పేసి తాను రాజీనామా చేశాడు. ఎంఆర్ జైకరు ఏం చేశాడు? భారత రాజ్యాంగ పరిషత్కి రాజీనామా చేస్తే ఒక ప్లేస్ ఖాళీ ఉంటుంది కదా, అందుకనే అప్పుడు అంబేద్కర్కి అవకాశం వచ్చింది. అంటే ఎవరి యొక్క స్థానంలో అంబేద్కర్ యొక్క ఎన్నిక జరిగింది? ఎవరు రాజీనామా చేస్తే అంబేద్కరు రాజ్యాంగ పరిషత్తులోకి రాగలిగాడు? ఎంఆర్ జైకర్. గుర్తుపెట్టుకోండి, ఎంఆర్ జైకర్. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ మధ్య పార్లమెంట్ సమావేశాలు చూసే ఉంటారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చ కూడా జరిగింది ఈ టాపిక్ మీద. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సుగత్ బోసు అలానే సుదీప్ బందోపాధ్యాయ వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. ఏమని? అంబేద్కర్ మా బెంగాల్ నుంచే రాజ్యాంగ పరిషత్కి ఎన్నికయ్యారు, మావాడే రాజ్యాంగ పరిషత్ నుంచి ఎన్నుకోబడ్డాడు అని అన్నారు. కానీ
వాస్తవంగా వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఎలా కరెక్ట్ అంటే ఎలా కరెక్ట్? రాజ్యాంగం ఇక్కడ రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో దేశం విడిపోకముందు దేశం విడిపోకముందు దేశం విడిపోకముందు ఉన్న భారత రాజ్యాంగ పరిషత్కి బిఆర్ అంబేద్కర్ ఎక్కడి నుంచి ఎన్నికయ్యాడు? బెంగాల్ నుంచి ఎన్నికయ్యాడు. బెంగాల్ నుంచి ఎన్నికయ్యాడు. ఏది దేశం విడిపోకముందు భారత పరిషత్కి రాజ్యాంగ పరిషత్కి. అలానే దేశం విడిపోయిన తర్వాత దేశం విడిపోయాక బొంబాయి రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డాడు. బొంబాయి రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డాడు. ఏది బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కి. సో ఇది మీరు వివరంగా రాసుకోండి. ఇది ఓకే, క్లియర్, అర్థమైందా అందరికి కూడా? అవండి, ఇది రెండు కూడా మీకు ఈ రెండు స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తాడు. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కి దేశం విడిపోకముందు బెంగాల్ నుంచి ఎన్నుకోబడితే దేశం విడిపోయాక బొంబాయి రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డాడు. అది దీనికి దానికి ఉన్న తేడా. తర్వాత నెక్స్ట్ భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎలా రాశారు ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా చెప్పుకుందాం. భారత రాజ్యాంగపు కాలిగ్రాఫర్. ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అంబేద్కర్ రాశాడు అంటే డ్రాఫ్టింగ్ కమిటీ రాసింది. డ్రాఫ్టింగ్ కమిటీ పూర్తయిన తర్వాత అది రాసిన తర్వాత వరంగా చెప్పాలంటే అంబేద్కర్ నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ రాసింది ఏంటంటే దట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే ఒక క్లాస్ రూమ్ నోట్స్ లాంటిది. మీరు రాస్తారు కదా అలాంటిది. అంబేద్కర్ ఒకవైపు తన విలువైన అభిప్రాయాలు చెబుతూనే డ్రాఫ్టింగ్ కమిటీకి బాధ్యతలు నిర్వహించాడు, కాదంటలేదు. అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ ఏమనుకున్నాడంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అతనితో పాటు కొంతమంది ఏమనుకున్నారంటే ఇక్కడ ఫోటోలో చూపుతున్నట్టుగా పూర్తిగా అయిపోయింది కదా, భారత రాజ్యాంగాన్ని రాయడం పూర్తిగా అయిపోయింది కదా, దీన్ని ఏమైనా ప్రింటింగ్ ప్రెస్కి ఏమన్నా ఇద్దామా అంటే ఇంకా డైరెక్ట్గా ప్రింట్ చేపిద్దామా, ప్రింటింగ్ ప్రెసెస్ ఉంటాయి కదా వాటికి ఇద్దామా అని అనుకున్నారు. అయితే మరి తోటి వాళ్ళు ఏమన్నారంటే ప్రింటింగ్ ప్రెస్ ఇస్తే దీనికి విశిష్టత ఏమొస్తుంది, అలా వద్దు అని మన నిర్ణయం మార్చుకుందాం అని వాళ్ళ నిర్ణయం మార్చుకొని భారత రాజ్యాంగానికి ఒక విభిన్నత, ఒక విశిష్టత ఉండాలి, మన రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉండాలి అని అనుకున్నారు. అందుకనే భారత రాజ్యాంగాన్ని నీట్గా ఎవరైనా మంచి చేతి వ్రాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత రాయిద్దాం అనుకున్నారు, నీట్గా రాయిద్దాం అనుకున్నారు. మరి భారతదేశం మొత్తం మీదుగా కూడా నీట్ హ్యాండ్ రైటింగ్, చేతి వ్రాత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని తూర్పారు పెట్టారు. మొత్తం కూడా ఎవరైనా అంటే ఆ చేతి వ్రాత ఏంటంటే కాలిగ్రాఫర్స్ అంటారు వాళ్ళు. అలా కాలిగ్రాఫర్స్ ఎవరైనా ఉన్నారా అని మొత్తం కూడా వెతికారు కొన్నాళ్ళ పాటు. అయితే భారతదేశంలో ఉన్న మంచి కాలిగ్రాఫర్తో రాయిద్దాం అనుకున్నారు. నెహ్రూ అదే అన్నాడు, రాజేంద్ర ప్రసాద్ అన్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అదే మాట అన్నాడు. సో రాస్తే బాగుంటుంది, నిజంగా ప్రింటింగ్కి ఇస్తే బాగోదు, రాస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక కాలిగ్రాఫర్ని సెలెక్ట్ చేశారు. ఆయనే ప్రేమ్ బిహారీ రైజ్దా. సో ఇక్కడ మీరు పేరు రాసుకోండి, ఆయన పేరు ప్రేమ్ బిహారీ రైజ్దా. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఏంటి ఆశ్చర్యకరమైన విషయాలంటే ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారత రాజ్యాంగం అనేది ఇక్కడ
రాసేటప్పుడు అంటే ఈయనకి అప్పచెప్పారు రాసే పనిని, కాలిగ్రఫీ పనిని. అంటే చిన్నగా రాస్తాడు. మొదటిగా ఇంగ్లీష్‌లో రాసారా? హిందీలో రాసారా? మొదటిగా రాజ్యాంగాన్ని ఇంగ్లీష్‌లో రాసారా? హిందీలో రాసారా? అందరికీ తెలుసు ఫస్ట్ ఇంగ్లీష్‌లో రాశారు. ఇంగ్లీష్‌లో రాశారు. సో, ఇంగ్లీష్‌లో రాసిన వ్యక్తి కూడా ఇతనే, ప్రేమ్ బిహారీ రైస్తా. ప్రేమ్ బిహారీ రైస్తా. మొత్తం కూడా ఇతను మొత్తం రాజ్యాంగాన్ని రాయటానికి 303 నిబ్స్. నిబ్స్ అంటే అప్పుడు పెన్నులు ఉండేవి కాదు. ఆ కాలిగ్రాఫ్ రాయడానికి ఈ నిబ్స్ అంటారు కదా, ఆ నిబ్స్. అలానే సుమారు 354 ఇంక్ బాటిల్స్ వాడాడు. ఓకేనా సార్? అన్ని ఎందుకు సార్, అన్ని ఇంక్ బాటిల్స్ ఎందుకు, 354 ఇంక్ బాటిల్స్ ఎందుకు అంటే, అసలు రాజ్యాంగం అసలు కాపీ ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఒరిజినల్ కాపీ ఎంత ఉంటుందో తెలుసా? 22 అంగళాల పొడవు, 16 అంగళాల వెడల్పు, మొత్తం కూడా పట్టుకుంటే 13 కేజీల బరువు ఉంటుంది. అంతలా పెద్దది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక్కొక్క పేజీ ఎంత పెద్దది ఉందో చూడండి ఒకసారి. 13 కేజీల దాకా ఉంటుంది బరువు. అంత ఉంటుంది. ఓకే. అయితే ఈయన దాదాపుగా ఏంటంటే 6 మంత్స్ వరకు టైం తీసుకున్నాడు. 6 నెలల వరకు టైం తీసుకున్నాడు. బాగా మంచి హ్యాండ్ రైటింగ్‌తో రాశాడు. ఇక రాసి ఈయన ఏమని చెప్పాడంటే నెహ్రూని అడిగాడు. నెహ్రూనను బాబు రాజేంద్ర ప్రసాద్‌ని అడిగాడు. నాకు ఈ పని అప్పచెప్పారు కదా మొత్తం కూడా, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. వాళ్ళు అడిగారు ప్రభుత్వం అంటే వీళ్ళు, ఈ రాజ్యాంగ పరిషత్ కూడా అడిగింది, నీకు ఎంత డబ్బు ఇవ్వాలి, ఎంత కోరుకుంటున్నావు అని. నాకు డబ్బులేం వద్దు, కానీ ఈ రాజ్యాంగ ఈ రాజ్యాంగం ప్రతి ఏదైతే ఉందో దాని కింద ప్రతి పేజీ కింద నా పేరు రాసుకుంటానని చెప్పాడు. ప్రతి పేజీ కింద నా పేరు రాసుకుంటా అన్నాడు. పేరు రాసుకుంటావు ఆగు, మేము అనుకొని మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి ఈయన మరి డబ్బులు తీసుకోడంట, కానీ ప్రతి పేజీ కింద ఆయన పేరు రాసుకుంటాడంట అని చెప్పేసి అంటే, సరే అయ్యా అని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకున్నారు. సరే నీ పేజీ, ప్రతి పేజీ కింద నీ పేరు రాసుకుంటే రాసుకో అని చెప్పేసి, మరి ఎట్లయినా రాస్తున్నాడు కదా అని చెప్పేసి ఒప్పుకున్నారు. మళ్ళీ ఒక రోజు తర్వాత వచ్చి మా తాత పేరు కూడా రాసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఏది వీళ్ళందరితోటి, బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, అంబేద్కర్ వీళ్ళతోటి. మీ తాత పేరు ఎందుకు నీ జాలదా అని చెప్పేసి అన్నారు చాలా మంది నవ్వుకుంటూ. అంటే లేదు లేదు, నాకు అసలు ఈ కాలిగ్రఫీ నేర్పిందే మా తాత, ఆయనే నేర్పించింది. మరి భారత రాజ్యాంగం అంటే భారతదేశం ఉన్నంతకాలం ఉంటుంది, కాబట్టి ఇది నా జీవితం, మీరు ఒప్పుకోండి ప్లీజ్ అంటే, సరే రాసుకుంటే రాసుకో అని చెప్పేసి అన్నాడు. అందుకనే ఇక్కడ వాళ్ళ తాత పేరు వాళ్ళ తాత పేరు ప్రేమ్ బిహారీ. వాళ్ళ తాత పేరు ప్రేమ్ బిహారీ. ఆయన పేరు నారాయణ్ రైజ్దా. నారాయణ్ రైజ్దా. నేను పూర్తి పేరు రాయలా ఇక్కడ, చూడండి. ప్రేమ్ బిహారీ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా. సో పూర్తి పేరు రాసుకోండి ఇక్కడ. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా. నారాయణ్ రైస్తా. సో ఇది పూర్తి పేరు అనమాట. సో అట్లా రాసుకున్నాడు. ఒరిజినల్ రాజ్యాంగంలో ఈయన పేరు ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. మొత్తం కూడా ఇంగ్లీష్లో రాసిన దానిలో ఈయన పేరు ఇప్పటికీ కూడా ఉంటుంది. క్లియర్? తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఇంగ్లీష్లో రాసిన తర్వాత అంటే భారత రాజ్యాంగాన్ని మొదటిగా ఇంగ్లీష్లో రాశారు, ఆమోదించారు. ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఆమోదించారు. తర్వాత రాజ్యాంగ సభ్యులు సంతకం చేసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని హిందీలో కూడా తీసుకురావాలనుకున్నారు. హిందీలో కూడా తీసుకొని రావాలనుకున్నారు. అంటే హిందీలో కూడా రాయించాలి. సో హిందీలో కూడా రాయించాలనుకుంటే ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. అంటే హిందీలో కూడా రాయిద్దాం. హిందీలో మంచిగా హ్యాండ్ రైటింగ్ రాసే వ్యక్తిని కూడా పిలిపించారు. హిందీలో మంచి హ్యాండ్ రైటింగ్ రాయాలి, రాజ్యాంగాన్ని రాయాలి, ఆ వ్యక్తిని కూడా పిలిపించారు. ఆయన పేరు బసంత కృష్ణ వైద్య. సో బెంగాల్ పేరు కాబట్టి వసంత్ అని వస్తుంది.
సో ఇక్కడ చూడండి ఒకసారి, బసంత కృష్ణ వైద్య, బసంత కృష్ణ వైద్య ఇక్కడ రాసుకోండి. ఇక్కడ బసంత ఇంగ్లీష్లో ఏనా, ఇంగ్లీష్లో ఏనా, అలానే హిందీలో బసంత కృష్ణ వైద్య, బసంత కృష్ణ వైద్య ఈయన హిందీలో రాశాడు రాజ్యాంగాన్ని. ఓకే, తర్వాత నెక్స్ట్, భారత రాజ్యాంగం యొక్క ఆర్ట్స్ నిపుణుడు ఎవరు? ఆర్ట్స్ నిపుణుడు ఎవరు? ఆర్ట్స్ నిపుణుడు చెప్పండి ఎవరు? ఏనా భారత రాజ్యాంగం యొక్క ఆర్ట్స్ నిపుణుడు ఎవరు? ఆర్ట్స్ నిపుణుడు అంటే యాక్చువల్గా పెయింటింగ్ అండి, పెయింట్స్ వేస్తారు కదా, పెయింటింగ్. ఈయన పేరేం పేరు? నందన్ లాల్ బోస్. నందన్ లాల్ బోస్, వెరీ గుడ్, నందన్ లాల్ బోస్. యాక్చువల్గా ఆర్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ రాయడం ఒక ఎత్తు. యాక్చువల్గా చూడండి ఒకసారి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఇది రాసింది మొత్తం కూడా ఎవరు? కాలిగ్రాఫరు. ఏది ఇక్కడ ఈ వాక్యాలను రాసింది కాలిగ్రాఫరు. అయితే దీని పక్క ఇదిగో చూడండి ఒకసారి, మంచిగా డిజైన్స్ వేసి ఉన్నాయా ఈ బోర్డర్లో, ఇటు సైడ్ మంచిగా డిజైన్, ఇక్కడ ఏనుగు బొమ్మ ఇవన్నీ కూడా పెయింటింగ్ చేసి ఉంది కదా. ఈ పెయింటింగ్స్ను ఎవరేసారు అంటే, ఈ ఆర్ట్స్ ఎవరేసారు అంటే వీళ్ళనమాట. బొమ్మలు ప్రతి పేజీలు కూడా వీళ్ళది ఉంటుంది. ఎవరంటే నందలాల్ బోస్, నందన్ లాల్ బోస్, నందన్ లాల్ బోస్, నందన్ లాల్ బోస్ ఈయన. అయితే ఈ నందన్ లాల్ బోస్కి రైట్ హ్యాండ్ అనుకోండి, లేదా లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, వాట్ ఎవర్ ఎట్ మొత్తం కూడా ఈయనతో పాటుగా ఈయనకు సహకారం అందించింది రామ్ మనోహర్ సిన్హా. రామ్ మనోహర్ సిన్హా, రామ్ మనోహర్ సిన్హా. సో ఈయన కూడా మరి పెయింటింగ్స్ వేయడంలో ఈయనకు తోడ్పడ్డాడు, నందన్ లాల్ బోస్కి తోడ్పడ్డాడు. అయితే వీళ్ళిద్దరే అన్ని పేజీలు వేసారా అంటే, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక బృందానికి అధిపతులు. వీళ్ళిద్దరు ఏంటి ఆ బృందం అంటే, శాంతినికేతన్ బృందం అని వాళ్ళు పెయింటింగ్ వేస్తారన్నమాట మంచిగా. శాంతినికేతన్ బృందం, శాంతినికేతన్ బృందం, శాంతినికేతన్ బృందం అని ఇందులో 22 మంది సభ్యులు ఉంటారు. 22 మంది సభ్యులు ఉంటారు. సో ఆ 22 మంది సభ్యులకి వీళ్ళ హెడ్ అనమాట. అంటే ఈయనని వీళ్ళ యొక్క నేతృత్వంలో ఇది సాగిందనమాట. సో వీళ్ళు భారత రాజ్యాంగంలో ఉన్న పేజీ అంచులకి పెయింటింగ్ వేశారు, పెయింటింగ్ వేశారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించి క్లియర్, అర్థమైందా అందరికి కూడా? ఇక్కడ మీకు చెప్పాను కదా 2 కాపీలు ఉంటాయని చెప్పేసి, 2, ఒకటేమో ఇంగ్లీషు, ఇది ఇంగ్లీషు ఇక్కడ మీకు కనిపిస్తుంది, అలానే ఇదేమో హిందీ, ఇంగ్లీషు హిందీ. ఈ 2 ఇప్పటికి కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. పార్లమెంటరీ మనం పార్లమెంట్కి వెళ్తే భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ ప్రతులు అంటే ఒరిజినల్ కాపీస్ అంటే మూల ప్రతులు ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. పార్లమెంట్ లైబ్రరీ మ్యూజియంలో ఉన్నాయి, పార్లమెంటరీ లైబ్రరీ మ్యూజియంలో ఈ 2 ఉన్నాయి. అంటే కాలిగ్రాఫర్తో చేతి రాతతో రాయించిన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో 2 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ చెడిపోకుండా, ఎప్పుడు కూడా చెడిపోకుండా, ఈ మనకి హీలియం ఇవి ఉన్నాయి కదా, హీలియం కేసెస్, ఆ హీలియం కేసెస్లో పెట్టారు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఫస్ట్ అసలు భారత రాజ్యాంగాన్ని దేనిలో రాపించారు? భారత రాజ్యాంగాన్ని మొదటగా దేనిలో రాశారు? ఇంగ్లీష్లో రాశారు. ఇంగ్లీష్లో కాలిగ్రాఫర్ అయిన ఏం పేరు, ఆయన పేరు రైజ్దా, ఆయన చేత రాపించారు. రాపించిన తర్వాత వెంటనే హిందీలో ఎవరు రాశారు? వసంత కృష్ణ వైద్య, ఆయన చేత కూడా రాయించారు. ఏది రాజ్యాంగ సభ సభ్యులు సంతకం చేసిన రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం కూడా 1950లోనే జరిగిపోయింది, 1950లోనే ఆమోదించబడింది. హిందీ ఇంగ్లీషు 1950లోనే ఆమోదించబడింది. ఆమోదించబడిన తర్వాత
సో అట్లా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఏం జరిగిందంటే రాజ్యాంగంలో రాజ్యాంగంలో మనకి ఇంగ్లీష్ సవరణ, హిందీ అంటే హిందీ, ఇంగ్లీషు, హిందీ ఈ రెండు ఉంటాయి కదా. అయితే రాజ్యాంగంలో 58వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 58వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు చేశారు? ఇది 1987, 1987. ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేసి, ఇప్పుడు రాజ్యాంగ సవరణ చట్టం చేశారంటే ఏదో ఒక ఆర్టికల్ని మార్చాలి కదా, ఏదో ఒక ఆర్టికల్లో సవరణ చేయాలి కదా. మరి ఏం చేశారంటే రాజ్యాంగంలో 22వ భాగంలో 394A 394A అనే ఒక కొత్త ఆర్టికల్ని చేర్చారు. 394A అనే కొత్త ఆర్టికల్ని చేర్చారు. ఏది తర్వాత 1987లో. ఎందుకు సార్ అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని సవరించినప్పుడల్లా, ఒక కొత్త రాజ్యాంగాన్ని సవరించినప్పుడల్లా, అలానే కేంద్రం చట్టం చేసినప్పుడల్లా ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లో అనువాదం చేస్తారు, అలానే హిందీలో కూడా అనువాదం చేయాలి. అంటే ఈ యొక్క ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని సవరించినప్పుడల్లా ఇంగ్లీష్తో పాటుగా హిందీలో కూడా రాజ్యాంగ సవరణ అనేది, అనువాదం అనేది చేయాలి. ఆ బాధ్యత ఎవరికి కట్టబెట్టిందంటే రాష్ట్రపతి మీద పెట్టింది. ఎందుకంటే రాష్ట్రపతి ఏం చేయాలి? ఇంగ్లీష్ అనువాదంతో పాటుగా హిందీ అనువాదం కూడా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే రాజ్యాంగ సవరణ విషయంలో. ఇప్పుడు సపోజు మీరు ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చూసారా? ఎప్పుడైనా ఒరిజినల్గా మీకు పీడిఎఫ్స్ పెడతా ఉంటాను కదా, లేకపోతే ఇంకేదైనా మీరు ఎనీ ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చూసుకుంటే ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత దాని కిందే హిందీ అనువాదం కూడా ఉంటుంది. హిందీ అనువాదం కూడా ఉండాలి. అనువాదంలో తప్పులు లేకుండా ఇంగ్లీష్లో ఎటువంటి జాగ్రత్తలతో ఉందో అలాంటి జాగ్రత్తతోనే హిందీలో కూడా అనువాదం చేయాలి రాజ్యాంగ సవరణ చేసినప్పుడల్లా అని రాయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది తర్వాత నెక్స్ట్ అంటే 1987 కాడి నుంచి 1987లో ఇలాంటి అంశాన్ని చేశారు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పార్లమెంటరీ లైబ్రరీ మ్యూజియంలో ఈ రెండు ఉన్నాయి. యాక్చువల్గా హిందీ, ఇంగ్లీషు రెండు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలానే భారత రాజ్యాంగంలో మీకు తెలియని అంశాలు, ఒరిజినల్ బుక్లో ఉన్న అంశాలు ఏంటంటే మనం ప్రతి యూనిట్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ప్రతి భాగం కనుక చూసుకున్నట్లయితే ఆ భాగం ప్రతి పేజీలో ఏదో ఒక బొమ్మ ఉంటుంది. ఉదాహరణకి యూనియన్ టెరిటరీస్ పార్ట్ 1 ఉందనుకోండి. సో అందులో వీళ్ళు ఏ బొమ్మ వేశారు? ఎద్దు బొమ్మ వేశారు. చూడండి ఒకసారి, వృషభం, ఎద్దు బొమ్మ వేశారు. ఎద్దు బొమ్మ ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. అలానే ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3, ఇందులో రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నారు. చూడండి ఒకసారి, రాముడు, అలానే సీత, అలానే ఇంకా లక్ష్మణుడు, వీళ్ళు ముగ్గురు కూడా దర్శనం వేస్తారు. పైన ఈ బొమ్మ వేయడం జరిగింది, ఆర్ట్. అలానే నెక్స్ట్ పార్ట్ 4 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇందులో మహాభారతం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మహాభారతం ఇందులో కృష్ణుడు ఉంటాడు, అలానే అర్జునుడు ఉంటాడు. ఇది చూడండి ఒకసారి, కృష్ణుడు, అర్జునుడు సృహతప్ప పడిపోతాడు. సో కృష్ణుడు చెప్తున్నాడు చూడండి. అలానే నెక్స్ట్ పార్ట్ 5 ద యూనియన్, కేంద్ర ప్రభుత్వం గురించి ఉంటుంది. అందులో బుద్ధుడి బొమ్మ ఉంటుంది. చూడండి ఒకసారి, బుద్ధుడి బొమ్మ అంటే అన్ని అంశాలు ఉంటాయి. అలానే
నెక్స్ట్ పార్ట్ 12 ఆర్థిక అంశాల గురించి, ఫైనాన్స్ రిపోర్ట్స్ గురించి ఉంటుంది. దీనిలో నటరాజ విగ్రహం నటరాజ విగ్రహం అంటే ఇలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి భారత రాజ్యాంగంలో. అలానే సుభాష్ చంద్రబోస్ ఉంది, అన్నీ ఉన్నాయి మొత్తం కూడా. ఇది లేదు ఇది ఉండడానికి మొత్తం కూడా గాంధీ బొమ్మ ఉంది, నెహ్రూ బొమ్మ ఉంది, అదే నెహ్రూ అంటున్నాను, సుభాష్ చంద్రబోస్ బొమ్మ ఉంది, ఇలాంటి బొమ్మలు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇప్పుడు జాతీయ పతాకం గురించి చెప్పుకుందాం. జాతీయ పతాకం అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, జాతీయ త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు అనేది మనకు తెలియాలి. అలానే ఈ జాతీయ త్రివర్ణ పతాకాన్ని తర్వాత ఎవరు తమ పతాకంగా చేసుకున్నారు అనేది కావాలి. అలానే మన జాతీయ పతాకంని గుర్తించడానికి రాజ్యాంగ పరిషత్తులో ఏ కమిటీ ఏర్పడింది, దాని చైర్మన్ ఎవరు అనేది మనకు తెలియాలి. అలానే జాతీయ పతాకాన్ని ఎప్పుడు అధికారికంగా గుర్తించారు అనేది తెలియాలి. అలానే జాతీయ పతాకాన్ని ఎగరవేసే హక్కు సాధారణ పౌరులకి ఉందా లేదా ప్రస్తుతం అనేది కూడా కావాలి. అంటే ఇవన్నీ కూడా, ఈ ప్రశ్నలకన్నీ కూడా మనకి సమాధానం తెలిసి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి కనుక, జాతీయ జెండా అంటే మీ అందరికి కూడా తెలుసు. జాతీయ జెండాలో పై కలర్ ఏంటి? కలర్ ఏంటి? సఫ్రాన్. అలానే అంటే కేసరి రంగు అన్నమాట ఇది. అలానే అంటే కాషాయ రంగు, కాషాయం. అలానే వైట్ తెలుపు. అలానే కింద గ్రీన్ కలర్. సో ఇవి మనకు తెలుసు. అయితే దేనికి ఇండికేషన్ ఏంటి, దాని తర్వాత మధ్యలో ఆ చక్రం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఒకసారి. 1921లో పింగళి వెంకయ్య, మీ అందరూ తెలుసు, పింగళి వెంకయ్య, ఇతను మచిలీపట్నానికి చెందినోడు. మొదటి ఈయనే ఈ పతాకాన్ని డిజైన్ చేశాడు. ఏం చేసినప్పుడు 3 రంగులు ఉండేవి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే రంగులు ఉన్నాయో అవి ఉన్నాయి. ఏంటి అవి? కాషాయం ఉంది, కాషాయం. అలానే వైట్ తెలుపు ఉంది. ఇక్కడ ముదురు ఆకుపచ్చ ఉండేది, ముదురు ఆకుపచ్చ, ఇలాంటి రంగులు ఉన్నాయి. కానీ మధ్యలో ఏముంది అంటే, జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒక జెండా కావాల్సి వచ్చింది అప్పుడు 1921లో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పింగళి వెంకయ్యని అడిగారు, నువ్వు ఒక పతాకం తయారు చేసావు కదా, ఆ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ జెండాగా ఏమన్నా నువ్వు మార్చి చేయగలవా అని అడిగారు. దానిదే ఉందండి, మొత్తం కూడా నేను గాంధీకి ఆత్మమిత్రుడిని, నాకు ఆయన అంటే ఇష్టం, మీరంతా మీ కాంగ్రెస్ అన్న ఇష్టం నాకు, నేను కాంగ్రెస్ వాడినే కాబట్టి మీరు తీసుకోండి అని చెప్పేసి ఆ 3 రంగులతో పాటు ఏదైనా ఒక సింబల్ని ఏమన్నా పెడతావా అంటే, పింగళి వెంకయ్య ఏమన్నాడంటే, మీరు ఏ సింబల్ పెట్టమంటే ఆ సింబల్ పెడతాను అని చెప్పేసి అన్నాడు. మాకు మధ్యలో ఆ 3 రంగులు మధ్యలో రాట్నం కావాలి, రాట్నం అంటే చెరక ఉండేటట్టు కావాలి అని చెప్పేసి అడిగారు. అయితే సరే, చెరకాయనే కదా, సో మనకి నాకు గాంధీ అంటే ఇష్టం, మీకు గాంధీ అంటే ఇష్టం, గాంధీ అంటేనే చెరక కదా, సో చెరక అనేది నేను పెడతానని చెప్పేసి మధ్యలో చెరక అనేది ఉండేటట్టుగా డిజైన్ చేశాడు ఇతను. అలాగే డిజైన్ చేసి ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కూడా 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో దీన్ని ఆమోదించడం జరిగింది. ఇట్లా అయితే ఇంతవరకు బాగానే ఉందో, ఇది ఫస్ట్ హాఫ్. ఇది దాని తర్వాత ఇప్పుడు మనం భారత రాజ్యాంగ పరిషత్ గురించి చెప్పుకుంటున్నాం కదా. భారత రాజ్యాంగ పరిషత్ని మనం రాసుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు మనకంటూ ఒక జాతీయ పతాకం ఉండాలి కదా, ఒక జాతీయ పతాకం, నేషనల్ ఫ్లాగ్ ఉండాలి కదా అని అనుకున్నారు అందరూ కూడా ఏది రాజ్యాంగ పరిషత్తులో మొత్తం కూర్చొని అందరూ కూడా అనుకుంటున్నారు, రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మేధావులు. సో దానికి
జాతీయ పతాక రూపకల్పనకి, జాతీయ పతాకం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాంటి రూపకల్పన చేయాలి అనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అది మనకు తెలుసు, జాతీయ పతాక నిర్ణాయక కమిటీ. ఆ చైర్మన్కి నేనే ఉంటాను అని బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. బాబు రాజేంద్ర ప్రసాద్, అది మనందరికీ కూడా తెలిసింది. అయితే ఈ కమిటీలో ఉన్న సభ్యులు ఏమనుకున్నారంటే మొత్తం కూడా అందరూ కూర్చున్నారు. సో పతాకం ఏదైతే ఉందో, అంటే జెండా ఆల్రెడీ పాతదై ఉండాలి, అందరికి తెలిసి, అంటే మనకి అందరికి తెలిసిందై ఉండాలి, పాతదై ఉండాలి, వెంటనే రికగ్నైజ్ చేసి ఉండాలి, ప్రజలందరికీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండా ఏదైతే ఉందో దానిని పెడితే ఎలా ఉంటుంది అని ఒకళ్ళు లేశారు, తమలో తాము అనుకున్నారు. అంటే చర్చ ఎండింగ్లో అసలు మనం జాతీయ పతాకంగా ఒక పార్టీ జెండాని పెడితే అది పెద్ద తప్పు కదా, దేశం అంటే ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు కదా, ఒక జాతీయ కాంగ్రెస్ ఒక్కటేనా, జాతీయ కాంగ్రెస్ పార్టీది ఒక్కటేనా ఈ దేశం అంటే? ప్రజలకి తప్పుడు సంకేతం వెళ్తుంది మనం దాన్నే రిప్రజెంట్ చేస్తే. అలా కాదు, మనం దాన్నే కొద్దిపాటి మార్పులతో జాతీయ జెండాని డిజైన్ చేద్దాం అనుకున్నారు. మరి మాట్లాడుకోక ఏమనుకున్నారంటే, చెరకా ఉంది కదా, ఆ చెరకాని తీసేసి మనం అశోకుని చక్రం, బ్లూ కలర్లోనే అశోకుని చక్రం పెట్టాలి, పెడితే బాగుంటుంది కదా అనే దానిలోకి వచ్చారు. సారనాథ్ స్తూపంలోని చక్రాన్ని తీసుకున్నారనమాట. సారనాథ్ స్తూపంలోని చక్రాన్ని తీసేశారు. అంటే ఈ యొక్క చరకాన్ని తీసేశారు. చరకాన్ని తీసేసి సారనాథ్ స్తూపంలో ఉన్న, ఇదిగో ఇది సారనాథ్ స్తూపం, మనకి ఇది ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నాం. ఇండియన్ హిస్టరీలో అశోకుడు వేయించిన సారనాథ్ స్తూపం ఉంది కదా, సారనాథ్ స్తూపంలో మొత్తం కూడా ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించింది కదా చక్రం, ఈ చక్రాన్ని తీసుకోవాలి. ఈ చక్రంలో మొత్తం కూడా ఎన్ని ఉంటాయి? 24 స్పోక్స్ ఉంటాయి, 24 స్పోక్స్, 24 ఆకులు ఉంటాయి. ఈ 24 స్పోక్స్ని మనం జాతీయ జెండాకి పెట్టాలి. సో అందుకనే ఇక్కడ భారతీయ జాతీయ జెండాలో సో మధ్యలో ఏముంటుంది? 24 స్పోక్స్ ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి గ్రహించామంటే సారనాథ్ స్తూపంలోని చక్రం నుంచి గ్రహించాం. అయితే ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క విశిష్టత ఉంది. కాషాయం, సెఫ్రాన్. సో కాషాయం ఉన్నట్లయితే ఇది త్యాగానికి గుర్తు. అలానే వైట్ ఇది సత్యానికి గుర్తు. అలానే డార్క్ గ్రీన్ ఏదైతే ఉందో ఇది మట్టి ఏదైతే ఉందో మన మట్టితో, అలానే పచ్చని చెట్లతో మనకున్న అనుబంధం ఈ మూడింటిని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట ఇది. ఓకే, అలానే మన జాతీయ పతాకంలో ఉన్న ఈ రంగులు వేటికి స్ఫూర్తి అంటే మీరు చెప్పాల్సింది ఇవి. యాక్చువల్గా ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏమన్నాడంటే, మన జాతీయ పతాకంలో ఉన్న ఈ మూడు రంగులు మధ్యలో ఉన్న సింబల్ ఇన్స్పిరేషన్ అని భావించినప్పుడు ఆ గుర్తులు వీటికి అంటే వేటికి అని చెప్పేసి అన్నప్పుడు ఇదిగో ఇవే చెప్పాడు అనమాట. ఆయన చెప్పిందే ఇది మొత్తం కూడా. త్యాగానికి గుర్తు, సత్యానికి గుర్తు, మట్టితో పచ్చని చెట్లతో మనకున్న అనుబంధానికి గుర్తు అని చెప్పేసి ఆయన చెప్పిన వ్యాఖ్యలే అనమాట ఇవన్నీ కూడా, మన సొంతంగా ఏమీ కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినవి ఇవన్నీ కూడా. అలానే యాక్చువల్గా జాతీయ జెండా ఏ నిష్పత్తిలో ఉంటుంది? పొడవు వెడల్పు ఏ నిష్పత్తిలో ఉంటుంది? 3:2. జాతీయ జెండాని ఎలా పడితే అలా యూజ్ చేయడం కుదరదు. తెలుసు కదా మీకు, జాతీయ జెండాని ఎలా పడితే అలా యూజ్ చేయడం కుదరదు. దానికి కొన్ని నియమావళి ఉంటుంది, చట్టాలు ఉన్నాయి. మనం జాతీయ జెండాని ఎగరేసేటప్పుడు ఫుల్గా ఎగరేయాలి, సగం లేకపోతే మరి హాఫ్గానో లేకపోతే పాక్షికంగానో ఇలా కాదు, ఇట్లా ఫుల్గా ఎగరేయాలి, రెప్పరెప్పలా ఆడాలి. అలానే దీని పక్కన ఏ దేశ జాతీయ జెండా కానీ ఇతర జెండా కానీ ఉండడానికి వీల్లేదు.
ఏ ఇతర జెండా ఉండడానికి వీల్లేదు, ఉండకూడదు ఏ ఇతర జెండా. అలానే జాతీయ జెండాని ఎగరేసినప్పుడు ఈ జెండా కంటే మరి ఏ ఇతర జెండా ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. అలానే జాతీయ జెండాను ఎగరేసినప్పుడు ఇది నేలను కానీ నీటిని కానీ నీటిని కానీ తాకకుండా చూడాలి. అలానే జాతీయ జెండాని కమర్షియల్ అడ్వాంటేజెస్ అంటే వాణిజ్య అవసరాల కోసం వాడకూడదు. అలానే కొంతమంది ఆగస్టు 15 లేకపోతే జనవరి 26 రాగానే జాతీయ జెండా ఉన్న డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. అది తప్పది. సో నడుము కింద వేసుకునే దుస్తులు ఎప్పుడు కూడా వాడకూడదు. ఒకవేళ పైన ఏమన్నా వాడుకోవచ్చాము, కానీ నడుము కింద అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మెయిన్ పాయింట్స్. ఎందులో అంటే కొన్ని చట్టాలు ఉన్నాయి మనకి. ఏంటి ఆ చట్టాలు ఏంటంటే ద ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 1950 అనే దానిలో ఉంది. అంటే జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టం. తెలుగులో రాసుకోండి ఒకసారి. జాతీయ చిహ్నాల గుర్తింపు చట్టం 1950, 1950. అలానే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971. అంటే జాతీయ చిహ్నాల గౌరవానికి భంగం కలగకుండా నిరోధించే చట్టం. మళ్ళీ చెప్తున్నాను, జాతీయ చిహ్నాల గౌరవానికి భంగం కలగకుండా నిరోధించే చట్టం అనేది ఉంది. 1971లో చేశారు. అయితే ఇప్పుడు జాతీయ జెండా అనేది మామూలుగా కొంతమంది ఈ మధ్య చూశాను ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్లాస్టిక్ కూడా వాడకూడదు. సో ఆ యొక్క జాతీయ జెండా అనేది క్లాత్తో యూజ్ చేయాలి. ఆ క్లాత్ ఎలా ఉండాలంటే మనకి ఇండియన్ స్టాండర్డ్స్ 1, ఆ క్లాత్ కూడా ఇండియన్ స్టాండర్డ్స్ 1 అనేది ఉంటుంది. సో దీన్ని యూజ్ చేయాలి, ఈ ప్రమాణాలతో రూపొందించాలి. క్లాత్కు వాడే ఖద్దరు ఉంటుంది కదా, ఆ ఖద్దరు ఈ యొక్క ఇండియన్ స్టాండర్డ్స్ 1 తోటి చేయాలి. అలానే రంగులు కూడా, దీనికి వాడే రంగులు కూడా సో ఈ ప్రమాణమే వాడాలి. ఓకేనా? సో ఇది అయితే ఈ 2 చట్టాలు చేశారు. ఈ 2 చట్టాలు చేసిన తర్వాత ఈ 2 చట్టాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నవే ఉంటాయి. అయితే దానిలో కొన్ని దీనిలో కొన్ని ఉంటాయి. దీనిలో కొన్ని ఇట్లా 2 వేరు చట్టాలు ఎందుకు, ఒకే చట్టాన్ని చేయొచ్చు కదా అని ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అనేదాన్ని చేశారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002. సో ఇది ఏ కమిటీ యొక్క అధ్యయనం మేరకు చేశారంటే పిఓ షెనోయ్ కమిటీ యొక్క అధ్యయనం మేరకు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002ని చేశారు. ఇది 2002 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. సో పైన మనం చెప్పుకున్న చట్టాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ చట్టాలన్నీ ఒకే చోట పెట్టాలనుకున్నారు. ఈ 2 చట్టాల్లోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి ఒకే చోట సరిపోతుంది కదా అని చేసిందే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా. ఓకే, అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నవన్నీ కూడా ఒక్కోటి చెప్పుకుంటూ వస్తున్నాం. సో దానిలో భాగంగానే చూడండి ఒకసారి, జాతీయ జెండాని ఎవరు ఎగరవేయాలి? జాతీయ జెండాని ఎవరు ఎగరవేయాలి? సో దానికోసమే ఒక కేసు నడిచింది, నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైనా కానీ, భారత పౌరుడైన ఎవరైనా కానీ జాతీయ జెండాని ఎగరవేయచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. సో యాక్చువల్గా గవర్నమెంట్ అంతకుముందు ఏం జరిగేదంటే జాతీయ జెండాని ఎగరవేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండాలి. సో ఉద్యోగే కావాలి. అలానే గవర్నమెంట్ ఉద్యోగి కూడా గెజిటెడ్ ఆఫీసరే కావాలి, లేదా ఒక ఎంపీ కావాలి, లేదా ఒక కలెక్టర్ కావాలి, లేదా ఒక రాష్ట్రపతి కావాలి, లేదా ఒక ప్రధానమంత్రి కావాలి. ఇవన్నీ కాదా తప్పు, ఎంత కాదు. సాధారణ ప్రజలు, జనరల్ పబ్లిక్ కూడా ఎగరేయచ్చు. ఆఖరికి రిక్షా దొక్కేవాడైనా కావచ్చు, నీ యొక్క తోటమాలైనా కావచ్చు, ఎవరైనా కానీ ఎగరేయచ్చు.
జాతీయ జెండాని ఎగరవేయడం మన భారత రాజ్యాంగంలో 19(1)(a) ఏదైతే ఉందో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎగరేయచ్చు. సో కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా ఎగరేయచ్చు అని చెప్పేసి అంటే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏంటి ఆ పరిమితులు? నేను ఎగరేస్తా కానీ సగమే ఎగరేస్తా, నేను ఎగరేస్తా కానీ జాతీయ పతాకాన్ని పట్టుకొని సో పై నుంచి ఏం చేస్తారు కొంతమంది, పట్టుకొని దాన్ని పట్టుకొని స్విమ్మింగ్ పూల్లో దూకుతా, లేకపోతే దాన్ని నా మెడకేసి చుట్టుకుంటా, లేకపోతే ఏది నా కాళ్ళకు చుట్టుకుంటా, ఇలాంటివంటి చేస్తే మాత్రం ఆ చట్టాల ద్వారా శిక్షింపబడతారు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. ఈ 2002 ఈ నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు ముందు ఏం జరిగిందంటే, యాక్చువల్గా నవీన్ జిందాల్ ఎందుకు వేసాడంటే, ఆ నవీన్ జిందాల్ తన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశాడంటే పైన యాక్చువల్గా తన ఫ్యాక్టరీల పైన జాతీయ జెండాని ఎగరేసాడు. జాతీయ జెండాని అంటే 365 రోజులు ఉండేటట్టుగా ఆ జాతీయ జెండా అట్లా ఉంచితే సో కొంతమంది ఏం చేశారంటే, ఈ నవీన్ జిందాల్ ఆయన కమర్షియల్గా వాడుకుంటున్నాడు, ఓకేనా, కమర్షియల్గా వాడుకుంటున్నాడు ఇతను. సో ఇతను దీనిలోనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే మనం చెప్పుకున్నాం కదా, కమర్షియల్ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, వాణిజ్య అవసరాల కోసం ఏవైతే ఉన్నాయో ఆ వాణిజ్య అవసరాల కోసం వాడితే తప్పు అని చెప్పేసి, ఈయన వాడుతున్నాడని చెప్పేసి ఈయన మీద కొంతమంది కేసేశారు. అయితే ఈయన ఏమన్నాడంటే, నేను పారిశ్రామికవేత్తనే కాదంటలేదు, కానీ నేను ఒక సామాన్య భారతీయుని కదా, నాకు ఎగరవేసే హక్కు ఉండదా? సామాన్య ప్రజలు ఎగరవేయకూడదా? ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులే కావాలా, గెజిటెడ్ ఆఫీసర్సే కావాలా, ఎంపీనే కావాలా అని ఈయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఇస్తే అప్పుడు జరిగిన ఒక వ్యాజ్యం అన్నమాట ఇది. జాతీయ పర్వదినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయ పతాకాన్ని ప్రజల్లో ఎగరవేయడానికి అవకాశం ఉండేది కాదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు 365 రోజులు నీ ఇంటి మీద ఎగరేసుకో అని చెప్పింది సుప్రీంకోర్టు. ఈ కేసు తర్వాత అందరూ కూడా అప్పటి నుంచి ఎగరేసుకుంటూనే ఉన్నారు. ఇది దీనికి సంబంధించి క్లియర్, అందరికి కూడా అర్థమైందండి? ఏమండి, అందరికి కూడా అర్థమైందని చెప్పింది. తర్వాత నెక్స్ట్ జాతీయ చిహ్నం ఇండియాస్ నేషనల్ ఎంబ్లం. మనం అధికార ముద్రగా వాడతాం, దేశం యొక్క అధికార ముద్రగా వాడతాం. అసలు దీన్ని ఎవరు డిజైన్ చేశారు అంటే దీననాథ భార్గవ. ఇదిగేనే దీనానాథ్ భార్గవ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈయన నందన్ లాల్ బోస్ ఉన్నాడు కదా, మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు, నందన్ లాల్ బోస్. ఆ నందన్ లాల్ బోస్ శిష్యుడే ఇతను దీననాథ్ భార్గవ. ఈ చిహ్నాన్ని ఎప్పుడు రూపొందించి ఆమోదించడం జరిగింది? భారత రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించడం జరిగింది? 1950 జనవరి 26 ఈ తేదీన ఆమోదించడం జరిగింది. ఈ నందన్ లాల్ బోస్ యొక్క శిష్యుడైన దీననాథ భార్గవ ఈయన అసలు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొని స్ఫూర్తి నింపాడు? ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే మనందరికీ తెలుసు, సారనాథ్ అశోక్ స్తూపం నుంచే. ఇతను కూడా తీసుకుంది సారనాథ్లోని అశోక్ స్తూపం నుంచే తీసుకున్నాడు. మనకి నేషనల్ ఎంబ్లంలో మొత్తం ఎన్ని సింహాలు ఉంటాయి అంటే ఆసియాటిక్ సింహాలు, అవి కూడా ఆసియా సింహాలు, ఆఫ్రికా సింహాలు కాదు, ఆసియాటిక్ సింహాలు 4 సింహాలు ఉంటాయి. 4 సింహాలు. సార్ ఇక్కడ మాకు 3 సింహాలే కనిపిస్తున్నాయి కదా. మనకి కనిపించేవి 3 సింహాలే, కనిపించేది 3 సింహాలే. ఇంకా ఇంకోటి మామూలుగా 4వ సింహం వెనకాల ఉంది. సాయి కుమార్ చెప్తే కదా, కనిపించని 4వ సింహమే పోలీస్ అని చెప్పేసి. అట్లా 4 సింహాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా మనకి ఇక్కడ కనిపించదు, కాకపోతే కనిపించే సింహాలు 3. ఇందులో ఈ సింహాలతో పాటుగా 4 సింహాలతో పాటుగా ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే ఎద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎద్దు. అలానే ఇటుపక్క గుర్రం. సో ఎద్దు,
అశోక చక్రం ఏదైతే ఉందో అశోక చక్రానికి కుడివైపున ఉంటుందా ఎడమవైపు ఉంటుందా? అశోక చక్రానికి కుడివైపున ఉంటుందా ఎడమవైపున ఉంటుందా? ఇక్కడ చూడండి ఎద్దు కుడివైపు కుడివైపు, అలానే గుర్రం ఎడమవైపు ఎడమవైపు. సో ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ అందుకనే రాశాను బుల్ ఎద్దు దేనికి ఇండికేటింగ్ అంటే హార్డ్ వర్క్ కోసం. అంటే పని చేస్తే మనం ఎద్దులాగా పని చేయాలి మనం. వాన వచ్చినా ఎండొచ్చినా లేకపోతే ఎంతలా బరువు వచ్చినా లేకపోతే ఎద్దుకి నువ్వు ఎంత బరువు అయినా కానీ అది లాగుతూనే ఉంటుంది. అలానే హార్స్ అంటే లాయాలిటీ స్పీడ్, తెలుసు కదా, హార్స్ ఉంటేనే మనకి లాయల్టీగా ఫీల్ అవుతాం యాక్చువల్గా. అలానే స్పీడ్ అండ్ ఎనర్జీ, అంత గుర్రంలాగా స్పీడ్గా పరిగెత్తాలి. తర్వాత దానికి ఇండికేషన్ అనమాట. అలానే సింబల్ ఆఫ్ బుద్ధిస్ట్ ధర్మచక్ర 24 స్పోక్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది మొత్తం కూడా సత్యమేవ జయతే కింద రాసుంటుంది. సత్యమేవ జయతే సూక్తి, ఈ సూక్తిని ఎక్కడి నుంచి గ్రహించారు? మాండకోపనిషత్తు. మనం ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నాం, గుర్తుందా? మాండకోపనిషత్తు గంటల పాటు చెప్పాను ఉపనిషత్తుల గురించి, మాండకోపనిషత్తు. అలానే సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది మాండకోపనిషత్తులో. సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది, సత్యమే జయిస్తుంది. దేవనాగరి లిపిలో ఉంటుంది ఇది, హిందీలోనే దేవనాగరి లిపిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాండకోపనిషత్తు దేవనాగరి లిపి. క్లియర్? అందరికి కూడా అర్థమైందండి? ఇది మొత్తం కూడా క్లియర్గా అర్థమైందా? ఇది దీనికి సంబంధించి. సో అలానే ఒక పావు గంట ఆరు లేదా 20 మినిట్స్ ఇంకా ఓపిక ఉందనుకుంటే భారత రాజ్యాంగానికి మూలాధారాల గురించి చెప్పుకుందాం. వింటారా లేకపోతే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం బ్రేక్ ఇచ్చి? భారత రాజ్యాంగం యొక్క మూలాధారాలు సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాంలేండి. ఓకేనా? థ్యాంక్ యూ.